భయ్యా మీకు రైస్ ఎవరైనా సరే ఎన్నిసార్లు కావాలన్నా పెట్టుకోండి, మీరు కంటిన్యూ తింటూనే ఉండి నేను పెడుతూనే ఉంటాను. రైస్ వేసి చేసే మాత్రం ఖచ్చితంగా 200 గంటల ముందే చెప్తున్నాను, కానీ మీరు తినే పని మీద ఉండి నేను వేసే పని మీద ఉంటాను. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈరోజు మనం అమీర్పేటలో ఉన్న 99 రూపీస్కే అన్లిమిటెడ్ బిర్యానీ దగ్గరికి వచ్చేసాం. సో అందరికీ తెలిసిందే కదా దీని గురించి. అండ్ ఇక్కడ ఇంకేమైనా వెరైటీస్ ఉంటాయా, ఓన్లీ బిర్యానీ ఒకటేనా, ఇంకా ఎలాంటి మరి ఎన్నో అడుగుదాం. అండ్ అలాగే ఇంతకు ముందు వరకు షాప్ వచ్చేసి ఈ ఫ్రంట్కు ఉండేది, సో ఇప్పుడు ఇది కాస్త కొంచెం వెనక్కి జరిపారు. దానికి గల కారణాలు ఏంటి, ఇలాంటి మరెన్నో క్వశ్చన్స్ అడుగుదాం వాళ్ళని. సో వచ్చేసేయండి. సో ఇప్పుడు ఈ షాప్కి సంబంధించిన ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. సో అతన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే, నమస్తే సార్. ఇది ఎప్పటి నుంచి నడిపిస్తున్నారు? నేను 4 ఇయర్స్ పైన అయిపోయింది. 4 ఇయర్స్ నుంచి. ఏమైనా లైక్ ఇది ఒకటేనా లేకుంటే ఇంకేమైనా ఉన్నాయా? లేదు మేడం, ఇది ఒకటే ఉంది ప్రస్తుతానికి అయితే. ఇది ఒకటే. మన దగ్గర ఏమైనా స్పెషల్స్ ఉన్నాయా? చికెన్ దమ్ బిర్యానీ ఉంటుంది, ఎగ్ దమ్ బిర్యానీ ఉంటుంది, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. వాటి రేట్లు ఎలా ఉంటాయి? 99 రూపీస్ చికెన్ దమ్ బిర్యానీ, ఎగ్ దమ్ బిర్యానీ వచ్చేసి 79 రూపీస్, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ వచ్చేసి 99 రూపీస్, పార్సల్ అయితే 120 రూపీస్. ఓకే. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న వాటిలో ఆ పీపుల్స్ ఎక్కువగా లైక్ చేసి మన దగ్గర తీసుకెళ్ళేది దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. సో 99 రూపీస్కి అన్లిమిటెడ్ అని పెట్టారు కదా, సో దీనికి వెనకున్న కారణం ఏంటి? అదంటే వేరే దగ్గర మేము వెళ్ళాము మేడం, కొంచెము హోటల్కి వెళ్ళాము ఒకప్పుడు మా ఫ్రెండ్స్ తోటి. ఆడ మేము 180 రూపీస్ పెట్టి ఒక సింగిల్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మా ఫ్రెండ్ మళ్ళీ కావాలన్న తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ 150 రూపీస్ పే చేయాలని చెప్పారు. అప్పుడు మా దగ్గర మనీ లేదు. నేను సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్ అన్నీ చేస్తాను. ఆల్రౌండ్ మాస్టర్ నేను 40,000 సాలరీ చేసి వచ్చాను. 100 రూపీస్లో మనం ఇవ్వచ్చు కదా అనే ఒక ఆలోచనతో, 180 కాదు 100 రూపీస్లోనే ఇవ్వాలనే ఒక ఆలోచనతో 4 ఇయర్స్ కింద స్టార్ట్ చేసిన. ఫస్ట్ అదే స్టార్టింగ్, ఇప్పుడు కూడా అదే. సో అంటే ఇప్పుడు ప్రజలకి అనుకూలంగా వాళ్ళ బడ్జెట్లో ఉండేటట్టు ఎవరైనా సరే, ఓన్లీ ఎక్కువ స్టూడెంట్సే వస్తారు మన దగ్గరికి, ఎక్కువ స్టూడెంట్సే వస్తారు. స్టూడెంట్స్, ఆటో వాళ్ళు వీళ్ళు అందరూ ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి రీజనబుల్గా ఉండాలని ఒక ఆలోచన, రీజనబుల్ ఫ్రైగా ఉండాలని చెప్పేది మన ఆలోచన, అంతే మేడం. సో ఇప్పుడు మన దగ్గరకు అందరూ వస్తుంటారు కదా, లైక్ వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారు అంటే? ఇప్పుడు చాలా బాగుందన్న, ఎక్కడున్నా చాలా దూరం నుంచి వస్తారు మేడం మన దగ్గరికి, చాలా దూరం నుంచి. మటన్ చెరువు, కుకడపల్లి ఊరు నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. సికింద్రాబాద్, కుకడపల్లి, హౌసింగ్ బోర్డు, మియాపూర్, ఎక్కడెక్కడ నుంచో వచ్చే వాళ్ళు ఉన్నారు మన దగ్గర. సో ఇప్పుడు మన దగ్గర లైక్ ఇక్కడికి వచ్చి కొనుక్కోవడమేనా, లేకపోతే ఏమైనా క్యాటరింగ్స్ ఆ టైప్ కూడా ఏమైనా ఇస్తూ ఉంటారా? 100 మెంబర్స్ ఎబో ఉంటే ఇస్తాం మేడం. 100 మెంబర్స్ ఎబో ఉండాలి, అంటే 100 మెంబర్స్కి ఎక్కువ ఉంటే ఇస్తాం. అక్కడ లైన్ అక్కడ. సో మీరెంత వరకు చదువుకున్నారు? నాకు చదువుకోలేదు మేడం, నేను చదువుకోలేదు. మాది ఊరు వచ్చేసి జనగాం జిల్లా, మాది సముద్రాల. నేను ఎప్పుడు చదువుకోలేము. నాకు ఇప్పుడు ఇవన్నీ వండడానికి మీకు ఎంత టైం పడుతుంది? నేను 4 o'clock 3 o'clock వేస్తాను మేడం. నేను రెడీ చేసుకుని 10 o'clock వచ్చేస్తాను. రోడ్డు 500 నుంచి 550 మెంబర్స్ తింటారు నా దగ్గర. 550 మెంబర్స్ వరకు. ఎంతమంది కష్టపడి వండుతారు ఈ ఫుడ్ని? నేను ఒక్కనే వండుతాను మేడం. వాళ్ళంతా రెడీ చేయడానికి వాళ్ళంతా రెడీ చేసి ఇస్తారు, నేను వండుకుంటాను. మా వైఫ్ వాళ్ళు వర్క్ చేస్తారు. వీళ్ళంతా నేర్చుకోనికి, వాళ్ళంతా నేర్చుకోనికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. నడిపిస్తున్నారు. అవును మేడం, ప్రస్తుతానికి అయితే. మరి నెక్స్ట్ జనరేషన్ అంటే మీ పిల్లలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు దీన్ని బట్టి? బిజినెస్ అంటే ఓకే మేడం, వాళ్ళు చదువుకుంటారు. చిన్న పిల్లలు, నా పిల్లలు చిన్నగా ఉన్నారు, 9 years 10 years కూడా లేరు ఇప్పుడు. ముగ్గురు, నాకు 2 పిల్లలు, 2 లేడీస్ 1 బాయ్స్. వాళ్ళు చిన్న పిల్లలు కదా, ఇంక వాళ్ళకైతే ఇంక ప్రస్తుతానికి ఏం చెప్పారు, బిజినెస్లో ఉండాలని ఆలోచన. ఒక దగ్గర డ్యూటీ చేసినా కూడా అంతకంటే ఎక్కువ ఇస్తారు చెప్పండి. ఇప్పుడు నేను డ్యూటీ చేసినా కూడా ఇప్పుడు మా అయితే 40,000 50, నేను అంతకంటే ఎక్కువ రోజుకు మామూలుగా ఒక 1 monthకి వచ్చేసి 1 లక్ష రూపాయలు సంపాదిస్తాను. ఇప్పుడు నా దగ్గర 5-6 మంది పిల్లలు చేస్తారు అట్లా. సో మీరు 1 monthకి వచ్చి 1 లక్ష సంపాదించినా కూడా, సో అది కాదు నేను అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇది వండడానికి మీకు సగం ఖర్చు అవుతుంది, సో వాళ్ళ శాలరీస్ కూడా ఇవ్వాలి. వాళ్ళ శాలరీలు ఇచ్చినాక నేను అన్ని పోయి అది చెప్తున్నా మేడం. సో అవన్నీ తీసేసి 1 monthకి ఇట్లా మిగులుతాయి. సో ఇది పెట్టేటప్పుడు సక్సెస్ అవుతుందని మీరు అనుకున్నారా? లేదు మేడం, 1.5 years సక్సెస్ కాలేదు. 3 kgs వేసుకొని వచ్చి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ప్లేట్లు ఆడబెట్టాను నేను. 1.5 years చాలా కష్టపడ్డాను నేను. 3 kgs అమ్మాను. 3, 5, 7, 3, 5
ఇలా 100 kgs రైస్ వేస్తాను, 80 కిలోల రైస్ చికెన్ వేస్తాను. మన దగ్గర ఎప్పుడు ఏ డేస్లో ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ? నాకు మండే నుంచి సాటర్డే వరకు ఫుల్ ఉంటుంది మేడం. మండే నుండి సండే బంద్ చేస్తాను, సండే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్లు అన్ని నాకు వచ్చేదే కాలేజ్ పిల్లలు వీళ్ళంతా. ఈ ఇన్స్టిట్యూట్లోకి వచ్చిన వాళ్ళు వీళ్ళు కోచింగ్ వచ్చిన వాళ్ళే వస్తారు. మొత్తం లేబర్ వాళ్ళు వీళ్ళనేది ఏం లేదు, ఇన్స్టిట్యూట్కి వచ్చిన వాళ్ళే వస్తారు. అట్లా దాని గురించి నేను సండే బంద్ చేస్తాను. ఇంతకు ముందు వరకు షాపు ఇక్కడ ఉండేది కదా, సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ క్రౌడ్ ఎక్కువైంది కదా మేడం. ఎవరు కూడా నన్ను ఎప్పుడేం ఇబ్బంది పెట్టలేదు, మున్సిపాలిటీ కానీ ట్రాఫిక్ కానీ ఎవరు కూడా నన్ను ఎప్పుడు ఏమల్లే. నేను క్రౌడ్ ఎక్కువైందని చెప్పేసి కింద నుంచి బైక్ వెళ్ళి మళ్ళీ క్రౌడ్ ఎక్కువైంది, మళ్ళీ క్రౌడ్ ఎక్కువ ఇక్కడ అట్లా. సో క్రౌడ్ వల్లే తప్ప ఇంకా దాని వెనకలో ఏ కారణాలు లేవు? ఏ కారణం లేదు, ఎవరే మళ్ళీ మనం ఎవరు కూడా అందరు సహకరిస్తారు, అందరితో మనం బాగానే ఉంటాం. కుమారి ఆంటీది అలా జరిగింది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ చెప్పారు ఇట్లాంటి ఫుట్పాత్ వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి తప్ప ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏం చేయొద్దు అని చెప్పేసి మన రాయదుర్గం పోలీసు వాళ్ళకి చెప్తేనే మళ్ళీ స్టార్ట్ చేయించి నేను ఒక రోజు వస్తే టైం ఉంటే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అట్లా మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలనేది మా లక్ష్యం అంతే. ఫీల్ అవ్వడంటే ఫీల్ అవుతాం అన్న. ఇప్పుడు మాకు కూడా భయం ఏంటంటే ఇట్లా ఇట్లా అవుతుంది కదా, రోడ్ల మీద ఇట్లా జరుగుతుందంటే మేము కష్టపడి 10 మందికి అన్నం పెడుతున్నాం, 10 మందికి మేము అన్నం పెడుతున్నాం తప్ప మేమేం చేయట్లేదు. అట్లాంటి వాళ్ళకి మాకు రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేసినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. మేము రేవంత్ రెడ్డి గారి దగ్గర ఖచ్చితంగా నేను కూడా వెళ్తాను. నేను మ్యాక్సిమం నా వీలైనంత వరకు నేను నా సాయశక్తుల వరకు ట్రై చేస్తాను, కలవడానికి ట్రై చేస్తాను, నా గురించి కూడా చెప్పుకుంటాను అట్లా. సో ఇప్పుడు పీపుల్స్ దగ్గరికే వెళ్ళి దాని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళని అడుగుదాం. ఎట్లుంది? బాగానే ఉంది. అంటే మీరు పెట్టే కాస్ట్కి టేస్ట్ వర్తిటేనా? వర్తేనండి, పర్లేదు. ఏమొస్తుందో 100 రూపాయలు బిర్యానీ రావట్లేదు, పర్లేదు బాగా. మీరు ఏం తీసుకున్నారు? 99 రూపీస్ బిర్యానీ. బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. మీరు రెగ్యులర్ గా వస్తుంటారా లేకపోతే ఈ రోజు వచ్చారా? ఇవాళ వచ్చారు. హాయ్ అండి. ఏం తీసుకున్నారు మీరు? బిర్యానీ. బిర్యానీ. సో ఎట్లుంది టేస్ట్? మంచిగా ఉంది. మీరు పెట్టే కాస్ట్ కి మంచిగా ఉంది. వర్తిటే కదా. మీరు రెగ్యులర్ గా వస్తుంటారా ఈ రోజు వచ్చారా? ఈ రోజు వచ్చాం. ఓకే. సో టేస్ట్ అయితే బాగుంది. టేస్ట్ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. మీరేం తీసుకున్నారు? నేను ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ ఎట్లుంది టేస్ట్? బాగుంది. ఫస్ట్ టైం వచ్చిన టేస్ట్ చేద్దామని. ఓకే, బాగుంది. లైన్ లో నుంచున్నప్పుడు ఏమైనా అనిపించిందా? నేను వర్త్ లైన్ లో నుంచినందుకు 100 రూపీస్. ఓకే, లైన్ లో అంతసేపు కష్టపడి నుంచున్నందుకు మీకు వర్త్ అయితే అనిపిస్తుంది. అవును. ఓకే, మీరు ఇప్పుడు టేస్ట్ చేశారు కదా, మళ్ళీ ఇంకోసారి రావాలనిపిస్తుందా? ఈసారి వస్తాం నెక్స్ట్ టైం. పక్కా. ఏడుంటారు మీరు? నేను ప్రకాష్ నగర్ లో ఉంటాను. ప్రకాష్ నగర్ లో. సో ప్రకాష్ నగర్ నుంచి ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చారు? అవును, ఇన్స్టాగ్రామ్ లో చూసి ఒకసారి టేస్ట్ చేద్దామని వచ్చిన. ఓకే, మీరు సింగిల్ గా వచ్చారా లేకపోతే మీ గ్యాంగ్ ని కూడా ఏమైనా వేసుకొని వచ్చారా? ఇప్పుడైతే సింగిల్ గా వచ్చిన. నెక్స్ట్ వచ్చేటప్పుడు అర్జున్ రెడ్డిలో గ్యాంగ్ వేసుకొని వస్తారా? అవును. బుల్లెట్ల మీద? బుల్లెట్ అట్లా లేదు, ఇక వస్తాం అందరం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇంతసేపు లైన్ లో నుంచున్నారు కదా, సో ఎట్లా ఉంది మీ ఫీలింగ్? హ్యాపీగా ఉంది, కానీ బిర్యానీ అయిపోతుంది, లాస్ట్కి వచ్చిందంట, ఇంకొక అండే ఉందంట. మేము ఆల్రెడీ ట్రైన్కి వెళ్ళాలి, వేరే కరీంనగర్కి వెళ్ళాలి, ట్రైన్ టైం అవుతుంది తొందర అంటే ఇంకా టైం పడుతుంది అని చెప్తారు. సో లైన్ లో నుంచున్నందుకు బాధ లేదు, కానీ బిర్యానీ ఎక్కడ అయిపోద్దని భయం అయితే. అవునవును, అంతే. ట్రైన్ టైం అవుతుంది, తొందర కంప్లీట్ కావాలి కదా, అట్లా ఇట్లా అని చెప్పేసి ఇప్పుడే మెట్రోకి దిగినాం, ఇంకా టైం అయితే తినేసి మళ్ళీ వెళ్ళాలని. ఇదే ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం. సో మరి ఈ ప్లేస్ ఎలా తెలుసు మీకు? ఇన్స్టాగ్రామ్లో చూసిన, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో చూసి బాగుంటుంది అన్లిమిటెడ్ అది ఇది అని. సో అది చూసి మీరు ఇప్పుడు ఇంత దూరం కూడా వచ్చి మీరు ఇక్కడ లైన్ లో నుంచి కష్టపడి తీసుకోవాలని ట్రై చేస్తున్నా. ఒకసారి చూద్దాం టేస్ట్ ఎట్లుంటుంది ఏందని. సో అందరి రివ్యూలు విన్న తర్వాత సో వాళ్ళు చెప్తుంటే విని మాకు కూడా టేస్ట్ చేయాలనిపించింది. సో మేము కూడా తీసేసుకున్నాం. ఎలా ఉందో మేము కూడా తిని చూద్దాం. సో జస్ట్ వెయిట్. నిజంగానే టేస్ట్ అయితే అల్టిమేట్ అనే చెప్పారు. అసలు టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. సో ఎందుకు జనం ఇక్కడికి ఇంతలా వచ్చి అంత లైన్లో నుంచొని కూడా వాళ్ళు అంత కష్టపడి బిర్యానీ ఎక్కడైపోతుందో అని వాళ్ళు ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమైంది. సో బిర్యానీ టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, సూపర్ ఉంది బిర్యానీ అయితే. సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఒకసారి టేస్ట్ చేసి చూడండి ప్రతి ఒక్కరు.